అండ్ ఓవరాల్గా ఒకసారి మనం చూసుకుంటే ఫ్యూచర్ సిటీ వల్ల ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎస్, ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఉన్న ల్యాండ్ వాట్ ఎవర్ ఈ 18,000 ప్లస్ 12,000 30,000 ఎకర్స్లో గవర్నమెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్కి ఇన్వైట్ చేస్తున్నారండి. అది నేను ఇప్పుడు చూపించబోతున్నాను మీకు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది ఇదంతా లైఫ్ సైన్స్ ఇండస్ట్రీస్ అండి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు 11 MOUs కంప్లీట్ చేసుకున్నారు. 5,500 crores ఆడ్, ఒక అటు ఇటు ఉంటుంది 5,500 crores. సో ఆల్రెడీ ఈ 10 MOUs 11 MOUs 10,000 ఎంప్లాయ్మెంట్తో రాబోతున్నారండి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10,000 ఉంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 50 to 60% ఉంటుందండి. సో 15,000 ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇక్కడ రెడీ అయిందండి. ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ రంగంలో జపనీస్ కంపెనీతో ఆల్రెడీ టైప్ పెట్టుకున్నారండి MOU. దాంట్లో కూడా 30,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి డైరెక్ట్. ఇండైరెక్ట్ 15,000 అంటే 50,000 అక్కడ 15,000 ఇక్కడ 65,000 ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఈ ప్రస్తుతానికి అయితే రెడీ చేశారు. ఇప్పుడు ఇదంతా మనం చూసిన లైఫ్ సైన్సెస్ కంపెనీస్ అండి. లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మాకి రిలేటెడ్ కంపెనీస్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ మాత్రమే ఉంటాయండి ఇక్కడ. నో పొల్యూషన్స్. ఎంటైర్ ఫ్యూచర్ సిటీ అంతా జీరో నెట్ సిటీ అని డిక్లేర్ చేశారు. అంటే పొల్యూషన్ లేని కంపెనీసే ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ అండి. ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ అండి. వీటికి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ అంటారండి. సో ఇక్కడ ఎటువంటి కంపెనీస్ వస్తాయంటే ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రతి ఇండస్ట్రీస్ కూడా ఇక్కడే వస్తాయండి. ఆల్రెడీ చైనీస్ కంపెనీస్ కూడా కొన్ని ట్రై చేస్తున్నాయి ఇక్కడ ఓపెన్ చేద్దాం. జాపనీస్ కంపెనీస్ అండి, ఇంకా చాలా ఇండియన్ కంపెనీస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ మనం చూస్తుంది ఇది ఫర్నిచర్ పార్క్ అండి. ఇది ఫర్నిచర్ పార్క్ ఆల్రెడీ ఐకియా వాళ్ళు కొంత ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటున్నారు. ఐకియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని ఇక్కడ నుంచి అవ్వాలని. ఇది కాకుండా ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తుంది అమెజాన్ డేటా సెంటర్ ఉన్నది మనం చూసామండి. అమెజాన్ డేటా సెంటర్ పక్కన స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నారండి. స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ఇనిషియేట్ చేయడానికి మన మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారు 100 crores ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేస్తున్నారండి. 100 crores. అయితే ఆయన ఏం చేశారంటే ఈ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆనంద్ మహీంద్రా గారికి చైర్మన్గా ఇక్కడ రిక్రూట్ చేశారండి. అంటే ఆయన ఇది బాగుంటుంది, ఇది డిసిషన్స్ బాగుంటాయని ఆయనకి ఇచ్చారండి అవకాశం. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే మన స్కిల్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నేర్చుకొని వెళ్ళాలి. ఉద్యోగాలకి సంబంధించిన ప్రతి స్కిల్ ఇక్కడ నేర్పిస్తారండి, ఇన్స్టిట్యూషన్స్లో నేర్పిస్తారు. ఇది కాకుండా ఇక్కడ ఇది చూస్తున్నారు కదండి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అండి. AI సిటీ డెవలప్ అవుతుంది. AI సిటీ ఆల్రెడీ శంకుస్థాపన చేయబోతున్నారండి. దాదాపుగా 767 crores శాంక్షన్ చేసిందండి డెవలప్మెంట్కి. ఓన్లీ AI సిటీ డెవలప్మెంట్కి 767 crores గవర్నమెంట్ శాంక్షన్ చేసిందండి. ఓకే, ఇది కాకుండా ఇక్కడ మనం చూస్తున్న గ్రీన్ అంతా స్పోర్ట్స్ హబ్ అండి. ఆల్రెడీ BCCI అంటే తో ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయండి. ఇండియాకి బిగ్గెస్ట్ 40 to 45,000 ఆడియన్స్ ఉండే స్టేడియం కట్టబోకూడదామని ఉద్దేశంతో. ఇది కాకుండా స్పోర్ట్స్ సంబంధించిన ప్రతి ఇండస్ట్రీస్ కూడా చుట్టూ వస్తాయండి. ఏషియన్ గేమ్స్ సంబంధించిన ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా ఇక్కడ వస్తాయండి. సో మిగతాది మనం చూస్తుంది ఈ డెవలప్మెంట్స్ అండి, ఇవి రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ అండి. ఓకే, సో ఇవి ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. సో ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఎక్స్పెక్టేషన్స్ దాదాపుగా 2,000 నుంచి 2,500 కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయండి. సో 2,500 కంపెనీస్ వచ్చాయంటే హ్యాపీగా ఒక 16 లక్షల ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తుందండి. 16 లక్షల ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే దాదాపుగా 25 లక్షల ఇల్లు కావాలండి అక్కడ. అంతే కదండి. సో 25 లక్షల ఇల్లు ఎవరు కడతారండి? కడితే ఇక ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిందే. గవర్నమెంట్ అంటే అది సెకండరీ. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తున్నాను. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఇన్ వన్ అంటున్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ అవ్వచ్చు కూడా. నో అని చెప్పడానికి ఏ రీజన్ కనిపించదు. ఫ్యూచర్ సిటీకి సెకండ్ క్యాపిటల్ సంబంధం లేదండి. ఇది ఒక సిటీ అవ్వబోతుంది.
ఈ సిటీలో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జైబెరీ ఎన్క్లేవ్ అని గచ్చిబౌలిలో ఉందండి. మన మురళీమోహన్ గారు 1000 రూపాయలకి అమ్మారు గజం. 1500, 750 ఆ రేంజ్లో అమ్మారు. అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ఎవరు కొంటారు, ఇక్కడ ఎవరు ఉంటారు, అసలు ఐటీ అంటే ఏమిటి, ఈ హైటెక్ సిటీ ఏమిటి అని తెలియక ఎవరు తీసుకోలేదండి. బట్ ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేసి కొంతమంది కొన్నారండి. ఈరోజు గజం అక్కడ 3 లక్షలు ఉందండి. 3 lakh rupees పర్ స్క్వేర్ యార్డ్. కొందామన్న ల్యాండ్ లేదు. మీకు అర్థమైంది కదండి. సో ఆ సిచ్యువేషన్ ఈ ఫ్యూచర్ సిటీకి రాబోతుంది అంటున్నాను. ఓకే, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ అక్కడ రీక్రియేట్ అవుతుంది. ఎస్. సో ఇది కాకుండా నేను పర్సనల్గా డెవలప్ చేసిన ఒక రోడ్ మ్యాప్ అండి. ఈ రోడ్ మ్యాప్ చూస్తున్నారు కదండి. ఈ రోడ్ మ్యాప్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది తుక్కుగూడ అండి, ఇది బొంగుళూరు అండి. పొంగులూరు ఇది ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 12, ఇది ఎగ్జిట్ 14 అండి. మధ్యన కొంగర్కలాన్ ఎగ్జిట్ వస్తుంది, ఎగ్జిట్ 13. ఇది అమంగల్ అండి, ఇది మాల్ అండి. సో ఇది శ్రీశైలం హైవే అండి, ఇది సాగర్ హైవే అండి. ఈ మధ్యన వస్తుంది ఫ్యూచర్ సిటీ అండి. అంటే కొంత ఇటు ల్యాండ్స్ కలిసి వచ్చే, కొన్ని ఇటు ల్యాండ్స్ కలిసాయండి. దాదాపుగా 2,10,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారండి గవర్నమెంట్. ఈ యొక్క ఫ్యూచర్ సిటీ వల్ల గవర్నమెంట్కి 1,00,00,000 కోట్లు, కొన్ని లక్షల కోట్లు రాబోతుంది మన గవర్నమెంట్కి. ఓన్లీ ల్యాండ్స్ కంపెనీస్కి ఇస్తే ఎన్ని లక్షలు వస్తాయో అది గవర్నమెంట్ తెలుస్తుంది. బట్ ఈ సిటీని డెవలప్ చేయడానికి 50 నుంచి 60 వేల కోట్లు కావాలండి. సో ఎక్కడి నుంచి మనం ఒక ఫారెన్ బ్యాంక్ నుంచి మనం తేవాల్సిన అవసరం లేదు. ఇక్కడే కంపెనీస్ వచ్చిన ఫండ్స్తో అది డెవలప్ చేయక మిగతాది మన తెలంగాణ స్టేట్ కూడా యూజ్ అవుతుందండి. అది. సో ఇప్పుడు ఇక్కడ చూసాం కదండి, ఇవంతా ఇండస్ట్రీస్ అండి. ఇవన్నీ ఇండస్ట్రీస్. మీకు ఆల్రెడీ చెప్పాను 200 feet రోడ్ ఆల్రెడీ రెడీ అయ్యింది, 50% కంప్లీట్ చేశారు. ఇక్కడ ఒక 200 feet రోడ్ అండి. ఈ రెండు 200 feet రోడ్స్ ఇటు శ్రీశైలం హైవే, సాగర్ హైవేకి కనెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పాను చూసారా, 330 feet రోడ్. ఇది ఇక్కడ కొంగర్కలాన్ నుంచి అమంగల్ వరకు ఇది 330 feet రోడ్ అండి. ఈ రోడ్కి ఒక పేరు ఇచ్చారండి, ఒక లెజెండ్, ఇండియన్ లెజెండ్ రతన్ టాటా గారి పేరు పెట్టారండి, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఓకే అండి. ఇది కాకుండా ఇది S7, ఇది రేడియల్ రోడ్ అండి, 150 feet రోడ్. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ వస్తున్నాయండి, ఈ లొకేషన్స్లో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రెసిడెన్షియల్ ఆల్రెడీ ఒకప్పుడు చేస్తారు, అంతే ఆగిపోతుంది, అంతే. ఇప్పుడు కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ గ్రో అయ్యే ప్లేస్ అంతా ఈ 150 feet రోడ్ అండి. ఎక్కువగా ఈ మీర్ ఖాన్ పేట, ఈ నంది వనపర్తి, ఈ తాటిపత్రి, ఈ లొకేషన్స్ ఎక్కువగా వస్తున్నాయండి. రెసిడెన్షియల్ గ్రో. ఇప్పుడు ఈ లొకేషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నంది వనపర్తి, ఇటన్ని ఇండస్ట్రీస్కి సెంటర్లో ఉందండి. సో ఈరోజు ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రేపు పొద్దున అంటే చూడండి, ఒకప్పుడు హైటెక్ సిటీలో ఇన్వెస్ట్ చేసుకోలేపారు, కొండాపూర్లో ఇన్వెస్ట్ చేసుకోలేపారు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అక్కడ అప్పుడు చేయని వాళ్ళు ఇక్కడ ఈరోజు ఇన్వెస్ట్ చేయమని చెప్పండి, అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ సంపాదించవచ్చు. ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తున్నానండి. సో ఇది నేను తయారు చేసుకున్న రోడ్ మ్యాప్ అండి. సో అంటే ఇప్పుడు అక్కడ మార్కెటింగ్ కాస్ట్ కానీ ఆ డిమాండ్ కానీ ఎలా ఉంది? ఎస్ మీరు కరెక్ట్ ప్రైజ్ అడిగారండి, క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూడండి, మీర్ ఖాన్ పేట దగ్గర దాదాపుగా 30-32 వేలు ఉందండి. తుక్కుగూడ దగ్గర 40,000-45,000 ఉందండి. ఈవెన్ ఒక ప్రాజెక్ట్ BTR మేకన్ ప్రాజెక్ట్ ఉందండి, వాళ్ళు 60,000 రీసేల్, వాళ్ళు అమ్మేసుకున్నారు, రీసేల్ 60,000కి అమ్ముతున్నారండి. కమింగ్ టు దిస్ నంది వనపర్తిలో 15-16 వేలు ఉందండి. కొన్ని బిల్డర్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, వాళ్ళకైతే ఇంకా తక్కువ, సగం రేట్కే వస్తుందండి. ఇది కాకుండా అగైన్ ఇటు ఇబ్రాహీంపట్నం, యాచారం కూడా బాగా డెవలప్ అవుతుంది. యాచారం ఈరోజు దాదాపుగా 18,000 ఆ రేంజ్లో ఉందండి, 18,000, 20,000 మధ్యన ఉంది. ఇబ్రాహీంపట్నం కూడా 18, 20, 22,000 మధ్యన ఉందండి. సో నాకు అడిగితే చూడండి, బేసిక్గా ఇది సాగర్ హైవే, ఇది శ్రీశైలం హైవే. హైవేస్ ఎప్పుడు హైవేసే, అంతే కదండి. ఎక్కువగా డెవలప్ అయ్యేది సిటీయే, అంతే కదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అగైన్ ఇప్పుడు జైబెరీ ఎన్క్లేవ్ అన్నాను, 1000 రూపాయలకి అమ్మారు. అదే ల్యాండ్ ముంబై హైవే కూకట్పల్లి దగ్గర 3,000 ఉండేదండి. ఈరోజు కూకట్పల్లి గ్రో అయింది, 1,50,000 అయింది, కానీ ఇక్కడ 3 లక్షలు అయిందండి. సో సిటీ మధ్యన ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎక్కువ గ్రోత్ ఉంటుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్